హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఈ రోజు స్టోరీలో నెహేమియా అనే ఒక బ్రేవ్ మ్యాన్ గురించి తెలుసుకుందాం. నెహేమియా పర్షియా రాజు దగ్గర పనిచేసేవాడు. రాజుకు నెహేమియా అంటే చాలా నమ్మకం. నెహేమియాకు పెర్షియాలో చాలా సౌకర్యాలు ఉండేవి. ఒక రోజు జెరూసలేం నుంచి నెహేమియా ఫ్రెండ్స్ వస్తారు. జెరూసలేం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు అని నెహేమియా వాళ్ళని అడుగుతాడు. అప్పుడు వాళ్ళందరూ జెరూసలేముకు చుట్టూ ఉన్న గోడలు కూలిపోయాయి, తలుపులు అన్నీ అగ్ని వలన కాలిపోయాయి, శత్రువులు రావడానికి చాలా ఈజీగా ఉంది, వాళ్ళు ఎక్కడ వస్తారో అని ప్రజలందరూ చాలా భయపడుతున్నారు అని చెప్తారు. నెహెమ్యా చాలా బాధపడతాడు. ఆహారం తినడం మానేస్తాడు. అప్పుడు నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా, నా ప్రజలను కాపాడండి, వాళ్ళు ఎంతో భయంతో ఉంటున్నారు. జెరూసలేము చుట్టూ గోడలు కట్టడానికి, నగరాన్ని తిరిగి బాగు చేయడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తాడు. దేవుడు నెహేమ్యా ప్రార్థన వింటాడు. పెర్షియా రాజు నెహేమ్యాను చూసి, ఎందుకు అలా బాధగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు నెహేమ్యా, రాజా, జెరూసలేము చాలా పాడైపోయింది, నేను తిరిగి దాన్ని నిర్మించాలి. కాబట్టి నేను మా దేశానికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాడు. రాజు చాలా దయగలవాడు. అతను నెహెమ్యాకు వెళ్ళమని పర్మిషన్ ఇస్తాడు. గోడలు కట్టడానికి చెక్కలు, మిగిలిన సామాన్లు అన్నీ నెహెమ్యాతో పంపిస్తాడు. నెహేమియా జెరూసలేం చేరుకుంటాడు. ఆ రాత్రి ప్రజలందరికీ మనం ఈ గోడలు తిరిగి కడదామని వాళ్ళను ఎంకరేజ్ చేస్తాడు. ప్రజలందరూ నెహేమియా మాట వింటారు. ప్రార్థన చేసి గోడలు కట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు శత్రుల సైన్యం వచ్చి, మీరు కట్టే గోడలు కూలిపోతాయి అని ఎగతాళి చేస్తారు. పనిచేసే వాళ్ళ మీద దాడి చేస్తామని భయపెడతారు. కానీ నెహేమ్యా వాళ్ళ మాటలకు అస్సలు భయపడలేదు. మన దేవుడు గొప్పవాడు, చాలా శక్తిమంతుడు, మన పక్షాన ఆయన పోరాటం చేస్తాడు అని ప్రజలందరినీ ధైర్యపరుస్తాడు. కొంతమంది కాపలా కాస్తుంటే ఇంకొంతమంది గోడ కడతారు. అలా వాళ్ళందరూ కలిసి 52 డేస్లోనే గోడను కట్టేస్తారు. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. శత్రువులందరూ చాలా షాక్ అవుతారు. ఇది దేవుని వల్లే సాధ్యమయ్యింది అని వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో మీకు ప్రార్థన చేసి అడిగితే మాకు ప్రతిదీ ఇస్తారు అని అర్థమయ్యింది. దేవా, నెహేమియా ఇంకా ప్రజలందరూ ఎలా అయితే ప్రార్థన ద్వారా ఆ గోడ కట్టగలిగారో, మేము కూడా అదే విధంగా ప్రార్థనతో ప్రతిదీ జయించడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.